నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానగ్న కార్యక్రమం మొదలై నిన్నటికి 929 రోజులైందండి. ఈ రోజు 930 రోజు. ఈ గీతా జ్ఞానగ్న కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. కార్యక్రమం ప్రారంభించమని గురువు గారిని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము. సకల విద్యల నిలయము దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాని మాటను, ఈ మూగవాని మాటను శ్రోతలు కోటలు దాటించిరి. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినాను. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో ఇవాళ 930వ రోజు, అంటే 2023 సెప్టెంబర్ 19వ తేదీ మంగళవారం రోజున శ్రీకృష్ణ దేశికేంద్రుల 38వ కందపద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన
292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? పేరచలమని బయలని పేరెప్పుడు లేని మనము పెట్టుట చేతన్ పేరాయ బయలుకిప్పుడు పోరా నీవు నేను మృషని పోతే చాలున్. ఇక్కడ అచలము, బయలు, బట్టబయలు, పరిపూర్ణము, పరబ్రహ్మము, లేకుంటే బ్రహ్మము, ఈ పేర్లన్నీ కల్పించి చెప్పడం వల్ల గురువు లేని వారికి ఇది కన్ఫ్యూషన్ గా ఉంటుందండి. సద్గురు సాజన్మ సాకార సద్గురుమూర్తి సహాయం లేకపోతే ఇది పెద్ద కన్ఫ్యూషన్ అండి. కనుక పేరచలమని బయలని పేరెప్పుడు క్వశ్చన్ మార్క్ అండి. లేని మనము పెట్టుట చేతన్, అక్కడ గమనించండి. లేని మనము, లేని మనము అంటే గురు శిష్యులుగా తెలియబడుతున్నటువంటి వారే గురువు శిష్యుడాయే, శిష్యుడు గురువాయే, గురువే శిష్యుడు అవుతున్నాడు, శిష్యుడే గురువు అవుతున్నాడు. ఎరుక సమాచారంలో ఇది. మా గురుదేవుల్ని నేను ప్రకటిస్తాను కానీ ఆయన అడిగితే వాళ్ళ గురువుని ఆయన చెప్తారు. గురువు శిష్యుడు అవుతున్నాడు, శిష్యుడు గురువు అవుతున్నాడు, కానీ వీళ్ళిద్దరూ కలిసి బోధ గుర్తు కోసం పెట్టిన పేరే తప్ప అది దానికి ఏ పేరు లేదు. మరి లక్ష్యం ఏంటి అంటే, పోరా నీవు నేను మృషని పోతే చాలు, నేను అబద్ధమని తెలుసుకోవడం కోసం మాత్రమే ఘోషించే సంవాదం జరిగింది కానీ అటువంటి వస్తువు ఏది ఒకటి ప్రత్యేకంగా లేదండి. ఉండేది అదేనండి. చూడండి, అటువంటి ఒక వస్తువు బయలు అని, పరిపూర్ణమని ఒక వస్తువు ప్రత్యేకంగా ఒక చోటికి పరిమితమై లేదండి. ఉన్న దాంట్లో మాట్లాడుతున్న, విచారిస్తున్న వారు, ప్రపంచము లేనిదండి. దీనికి ఒక చిన్న ఉపాఖ్యానం చెప్తాను మీకు. చిన్న ఉపాఖ్యానం. ఎందుకంటే అసలు ఏం పేరు లేనిదని మనం ఎందుకు తెలుసుకోవాలంటారు మీరు కొంచెం తర్వాత అడుగుతారు. ఏం పేరు లేని దాన్ని, అది మనకు దేనికి పనికి రాకపోతే దాన్ని మనం ఎందుకు తెలుసుకునేదని అడుగుతారు మీరు. ఆధారం ఏమి లేనిది మన కరెక్షన్ గాంధీ, దాని గురించి మనం ఎందుకు పట్టించుకోవాలి అని అంటారు మీరు. అందుకనే చెప్తున్నానండి, అది అందులో విచారించవలేరండి. ఇది అంటే మనలాగానే పెద్ద కన్ఫ్యూజ్ అయినటువంటి ఒక నారద మహర్షి శ్రీకృష్ణ పరమాత్మని అడిగారట. చిన్న ఉపాఖ్యానం చెప్తే మీకు అర్థమవుతుందని చెప్తాను చూడండి. ఒకరోజు కృష్ణ పరమాత్మను కామన్ గా ఒక సందేహం అడిగారు నారదుల వారు. ఏంటా సందేహం అంటే, అవును మీరు ధర్మపక్షపాతి అంటారు కదా, ఇద్దరు మీ వాళ్ళే కదా, ఇద్దరు కావాల్సిన వాళ్ళే. అప్పుడప్పుడు మీరు దుర్యోధనుడు నేనే, ధృతరాష్ట్రుడు నేనే, కౌరవులు నేనే, పాండవులు నేనే అని కుదర కొడతా ఉంటావు కదా. అలాంటప్పుడు మీరు పాండవుల పక్కనే యుద్ధం ఎందుకు చేసినారు అని అడుగుతారు. ఊరికే మాటకు ధర్మపక్షపాతి అంటారు కానీ మీరు పాండవుల పక్కన యుద్ధం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని నారదుడు అడుగుతాడు. ఇది చిన్న ఉపాఖ్యానం అండి, మీకు అర్థం కావడం కోసం. అప్పుడు కృష్ణ పరమాత్మ నేరుగా ఆయనకు ఆన్సర్ చెప్తే అది అర్థం కాదండి. దానికని ఆయనకు ఒక క్వశ్చన్ ఇస్తాడు. ఆ ప్రశ్న ఇట్లా ఉంది చూడండి. చూడండి, నేను ఒక ప్రశ్న ఇస్తాను, దాన్ని తీసుకుపోయి ఫస్ట్ కౌరవులకు వెయ్యి అంటాడు. అంటే ఉదాహరణ పూర్వకంగా ఆన్సర్ ఇవ్వాలి కాబట్టి. ఆ ప్రశ్న ఏంటంటే,
సూది బెజ్జంలో 1,00,000 ఏనుగులు వెళ్ళిపోయినాయి. ప్రశ్న చూడండి, సమస్య. సూది బెజ్జం అంటే సూది రంధ్రం అంత దాంట్లో 1,00,000 ఏనుగులు వెళ్ళిపోయినాయి అనే విషయాన్ని తీసుకుపోయి కౌరవులకు చెప్పు. అంటే ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, ఇంకా చాలా మంది ఉన్నాడు. వాళ్ళ 100 మందిలో ఎవరికైనా పోయి చెప్పు. వాళ్ళ సభ ఏర్పాటు చేసి చెప్పుకోవాలంటే వాళ్ళు ఏం చెప్తారో అది నీకేం అర్థమైందో చూసుకుంటారు. సమస్య ఏంటి? సూది బెజ్జంలో 1,00,000 ఏనుగులు పోయినాయి అని. అంటే అహంకారం ఉండే చోట మనం ఏం బోధించినా అది దానికి పట్టదండి. వినయం కలిగి సద్గురుమూర్తి పైన అననే భక్తి కలిగితేనే అర్థమవుతుందండి ఈ సమస్య. ఇక్కడ కౌరవులకు పోయి చెప్తే కౌరవులు ఏమంటారు తెలుసా? పోవయ్యా, నీకు వేరే పని లేదు, అతను ఒక మూర్ఖుడు, నువ్వు ఒక మూర్ఖుడు. ఏంది సూది బెజ్జం 1,00,000 ఏనుగులు ఎట్టపోతాయి? సూది బెజ్జం సన్నది, ఏనుగులు పెద్దవి కదా. అదంతా ఊరికే మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేదానికి చెప్తావు నువ్వు, నీకేం తెలియదు పోవాయా, నీకు తెలీదు, చెప్పినోడికి తెలియదు పోవాయా అంటే వాళ్ళ జ్ఞానం అంతా అనమాట. ఇంకా తర్వాత దీన్ని మళ్ళీ చెప్తే దీన్నే తీసుకుపోయి పాండవులకి ఏమంటాడు? ఇంకా పాండవుల్లో పెద్దోడు ధర్మరాజు కదా, ఇదే మాట పాండవులతో చెప్పి వాళ్ళు ఏమంటారు? అది కూడా వచ్చి నాకు చెప్పు అంటాడు. దీన్ని ఇప్పుడేం ఆయన ఏమనలేదు. నీకు క్వశ్చన్ ఏంటి? ఆయన వేసింది పాండవుల పక్క ఎందుకు యుద్ధం చేసినావు, కౌరవుల పక్క ఎందుకు నువ్వు సపోర్ట్ చేయలేదు అనేది కదా ప్రశ్న. కానీ ఆయన ధర్మపక్షపాతి, ధర్మాన్ని సంరక్షించడం కోసమే తప్ప కౌరవులు తక్కువ పాండవులు ఎక్కువ కాదు. ఎందుకు ఒక పక్షంలో యుద్ధం చేయాల్సి వచ్చింది అనే దానికి ఆన్సర్ వస్తుంది చూడండి. సరే, ఇదే ప్రశ్న పోయి నువ్వు పాండవులకి అంటాడు. పాండవులతో పోయి చెప్తే ఆ ధర్మరాజు ఇతనిని పాద పూజ చేసి నమస్కరించి ఒక కుర్చీలో కూర్చొని ఆహా, ఎంత గొప్ప సూచన చేశారండి మీరు మాకు. సూది బెజ్జంలో 1,00,000 ఏనుగులు కాదు. ఏనుగు అంటే అహంకారానికి గుర్తండి. 1,00,000 ఏనుగులు కాదు సూది బెజ్జంలో పోతాండేది. శూన్యమైన సుషుమ్న నాడిలో నుంచి 1,00,000 ఏమి, మొత్తం జగత్ యావత్తు అందులో నుంచే కదా వస్తా ఉంది అంటాడు. ఒకే మాట చూడండి. జగత్ సంకల్పో ప్రభు సృష్టి కదా. జగత్తు యావత్తు సూది బెజ్జము అంటే సుషుమ్న నాడి. సూది బెజ్జం అంటే సుషుమ్న నాడి. నీలో అంటే ఇన్కంబెంట్ సాధకునిలోని సుషుమ్న నాడి. సాధకునిలోని సుషుమ్న నాడి. నిద్రపోయేట నువ్వు సుషుప్తులు నీకేం తెల్లే, అప్పుడు కూడా సుషుమ్న నాడి ఉంది. ఆడిపోయింది కల్లో, అంటే కరస్వప్నంలో సుషుమ్న నాడి ఉంది, కానీ అది అప్పుడు గుమ్న ఉంది చూడు. కేవలము ఆ సుషుమ్న నాడిలో ఉండే అబద్ధపు గుర్తుకు తెలిసేదే ఈ జగత్తు. జగత్తు యావత్తు కూడా కేవలం భావనా రూపమే. 1,00,000 ఏనుగులు పోయిన ఆశ్చర్యం. 1,00,000 అంటే అర్థం చెప్తాను ఇప్పుడు మీకు. 1,00,000కి ఎన్ని సున్నాలు చూడండి? 5 సున్నాలు. అదే పంచభూతాలండి. ఆ ఒకటే ఈ యొక్క తెలుసుకునేవాడు ఇన్కంబెంట్ సాధకుడు. వాడు పరిపూర్ణుడు అని తెలియాలంటే ఈ పక్క ఆయనకు సద్గురుమూర్తి వచ్చి మరి ఇతనికి శ్రద్ధ ఉండాలి, సద్గురుమూర్తి అంతటి వాడే ఉండాలండి. 5 సున్నాలు అంటే పంచభూతాలు, ఆ ఒకటి అంటే ఇన్కంబెంట్ సాధకుడు ఎరుక. దానికి ఎడం పక్క సున్నా పెడితే మొత్తం పంచభూతాలు లేనివవుతాయి. ఇప్పుడు అవుతాయి కాదు, ఇది ఒక సూచన మీకు, అంతే నేను చెప్తాను. ఇది అంతేలేండి. జగత్తంతా సూది రంధ్రంలోనే, పంచభూతాలు మొత్తం సూది రంధ్రంలోనే పోతా ఉంటే 1,00,000 ఏనుగులు ఏంటి? దీనికి లెక్కే లేదు. లేని ప్రపంచాన్ని ఉన్నట్లు భావిస్తా ఉండేది సూది బెజ్జం లాంటి సుషుమ్న నాడి నుండే కదా అని అర్థం అండి. దీన్ని నారదుల వారు సంతోషించి వచ్చి శ్రీకృష్ణ పరమాత్మకు చెప్పినట్లు చూసారా. నేను పక్షపాతి కాదండి, వాడు చెప్తే వినడండి. అర్జునుడికైనా దుర్యోధనుడు వచ్చి కూర్చుంటే చెప్పనే భగవద్గీత చెప్పనా? దుర్యోధనుడు వచ్చి కూర్చుంటే చెప్పనా భగవద్గీత నేను చెప్తా. ఇప్పుడు మీకు కావూరు నాగేశ్వర ప్రసాద్ మాత్రం పరిమితం, ప్రపంచం మొత్తానికి వినిపిస్తాను ఇదే కదా. మళ్ళీ ఎవరు వినొద్దన్నారు, ఎవరు పాటించొద్దన్నారు నేను చెప్పినా. కాబట్టి వారి వారి దృఢం వల్ల వాళ్ళ జనన మరణాలు, వాళ్ళ సంస్కారాలు బట్టి వాళ్ళ విధి విధానాలు ఉంటాయి తప్ప ఇది కౌరవుల పక్క నేను సపోర్ట్ చేశాను, కౌరవుల పక్క నేను సపోర్ట్ చేయలేదు,
కౌరవుల నాశనాన్ని నేను కోరుకున్నాను అనేది వాళ్ళ అభిప్రాయమేనండి. నేను ధర్మపక్షపాతిని, నాకు ఏ పక్షం లేదు అని కృష్ణ పరమాత్మ చెప్పింది. దీన్ని బట్టి ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వచ్చిందంటే, మీకు పరిపూర్ణ బోధ, ఇరుక బోధ అని రెండుగా డివైడ్ చేసి చెప్తూ ఉంటారు. బోధ అంతా ఇరుకే, పరిపూర్ణ బోధ, ఇరుక బోధ రెండు లేవు. అదే ఇప్పుడు ఇక్కడ అనిపిస్తుంది నాకు కూడా. చూసుకోండి, దీన్ని అవధూత స్వామి ఇంకో రకంగా చెప్తారు చూడండి. అవధూత స్వామి ఏమంటారంటే, అయ్యా పరిపూర్ణ బ్రహ్మమందున ఎరుకని ఎటి విద్యయొకటి ఏర్పడి తన్ను పరులను ఎరుగుచునుండును ఎరుకే పరిపూర్ణ మెరుగా ఎరుకే భోవండి. ఈరోజు ఎరుకు కనపడకూడదు మీకు. జనులారా మరలా రాదండి గురుమూర్తి కరుణాచే గురువాక్యముల విని. మీ దగ్గర నేను విన్నట్టు గురు బోధ వడసి సద్గురు భజన గావించ ఎరుకే పోవండి ఓ జనులారా మరలా రాదండి. పరిపూర్ణ బ్రహ్మమందుడ అని మాట్లాడేది కూడా ఎరుకే. పరిపూర్ణ పరబ్రహ్మంలో, లేకపోతే అనాది నిర్వికల్ప పరబ్రహ్మంలో అంటాడు అభయానందుడు వారు. అనాది నిర్వికల్ప పరబ్రహ్మంలో లేని అబద్ధపు గుర్తు అనేది ఒకటి తోచిందండి. దాన్ని మూల అవిద్య అంటామండి. దాని నుంచి తోచినటువంటి ఆ అబద్ధపు గుర్తు అనేటువంటి వాయువు నుండి అగ్నివాయువు కలిస్తే నీరు నుంచి భూమి, ఆ భూమి నుంచి ఈ వాతావరణ ప్రభావం వల్ల సకల జీవరాశులు వచ్చినట్లు ఆ అబద్ధపు గుర్తుకు తెలుస్తా ఉందండి. ఆ అబద్ధపు గుర్తు అచల పరిపూర్ణ గురుమూర్తి బోధ వలన, శిష్యుని శ్రద్ధ వలన గుర్తురహితం అయితే ఇంకెరుకు లేదండి. ఇప్పుడు లేకుండా పోయిందా? ఎప్పుడు లేదా? ఎప్పుడు లేదు. అది పోరా నీవు నేను మృష్ అని అది ఎంత కష్టపడుతున్నారు చూడు మీరు చెప్పేదానికి దాన్ని. ఎందుకంటే అది నమ్మబుద్ధి కావట్లేదు. ఎందుకు నమ్మబుద్ధి కావట్లేదంటే, నేను అబద్ధము అనేటువంటి నమ్మాల్సింది ఎవరికి వాళ్ళే నమ్మాలన్నా, పక్కన వాళ్ళు వచ్చి నమ్మించాలా? ఎవరికి వాళ్ళు నమ్మాలి. నమ్మబుద్ధి కాలేదని మీరు గాఢ సుషుప్తిలో పోయి చెప్పాలి నాకు. గాఢ సుషుప్తిలో ఏమంటే నేను ఇంత స్పష్టంగా ఉన్నాను కదా అని చెప్తారా? చెప్పలేము. ఆ పరిపూర్ణుడే మీరు ఇప్పుడు. కాబట్టి చెప్పలేను అంటే అదే మాట. నేను పేరు అచలమని నేను చెప్పలేనండి. పేరు అచలమని బయలని దానికి పేరు ఎప్పుడు లేని మనము పెట్టుట చేత. లేని మనము పెట్టుట చేత. లేని మనము అంటే ఉండేదని చెప్పేదానికి లేనిది లేదండి. లేని మనము జాగ్రత్త అవస్థలో మన ఇద్దరు మాట్లాడుతున్నాం. గాఢ నిద్ర వంటి పరిపూర్ణాన్ని సద్గురు మనందరికి సూచన చేస్తున్నారు తప్ప అక్కడ మాటలు లేవు. రెండో కంద పద్యంలో చెప్పిన మాట, మాట లేనట్టి బయలున మాట కలిగెను అనుట వినుట మాయ. నన్ను మీరు చెప్పమని చెప్పడం, మిమ్మల్ని నేను వినమని చెప్పడం కళ. బాగా చాలా ఇంపార్టెంట్ ఇది. అంటే లేనిది ఏదో ఉన్న దాంట్లో ఉందన్న లెక్క మీరు చెప్పింది. లేనిది ఉన్న దాంట్లో ఉన్నది అన్నట్టుగానా? లేదు, ఉన్న దాంట్లో కూడా లేదని చెప్తున్నారా? అది చెప్తాను వినండి. ఇప్పుడు మళ్ళీ 3 వాక్యాలు పెట్టేశారు మీరు, దాంట్లో కన్ఫ్యూజ్ అయిపోయారు పాపం. చెప్తాను. లేనిది రాసుకోండి. దీనికి మీరు ఈక్వేషన్ కూడా రాసి చూపించేసినారు. విని దానికి అప్పటికప్పుడు రెస్పాన్స్ కూడా ఇచ్చేసారు మీకు ఇంత ముందు ఒక రోజు. చెప్తా రాసుకోండి ఇప్పుడు మళ్ళీ. లేనిదే ఉన్న దాంట్లో చూడండి. లేనిది ఉన్న దాంట్లో అంటే బ్రాకెట్లో పరిపూర్ణం. ఉన్నట్లున్నదే తప్ప ఏది లేనిది ఉన్న దాంట్లో ఉన్నట్లున్నదే తప్ప నిజంగా లేదు. దీన్ని మీరేం చెప్పారు నాకంటే అది చెప్తాను ఇప్పుడు. మీరు నాలో నేను లేకపోతే నేను పరిపూర్ణం అన్నారు మీరు. అది కరెక్ట్ అన్నాను. నేను క్లారిఫై చేసుకోవడం స్టేట్మెంట్ కరెక్ట్ అనేది క్లారిఫై చేసుకోవడానికి. ఓకే 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 అదే అదే మేము కూడా అదే చేసుకుంటాం, క్లారిఫై చేసుకుంటాం. ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, నేను లేనని స్పష్టంగా తెలిసి నమ్మి ఉన్న నేను
ఇంకా వేరే రెండోది ఏదో ఉందని అదే నోటితో ఎలా చెప్పాలా, ఎలా కన్విన్స్ చేయాలా నేను రెండో వాడిని అని నాకు అర్థం కావట్లేదు. రెండో వాడు ఉంటే కన్విన్స్ చేద్దాం, రెండో వాడు ఉంటే కన్విన్స్ చేసే ప్రయత్నం చేద్దాం. రెండో వాడిని చూపించాలి ఇప్పుడు మీరు. అది కదా లక్ష ఏనుగులు అంటే ఏంటి? జగత్తు అనేది జన్మించి గతిస్తున్నట్టు సుషుమ్న నాడి అనే అబద్ధపు గుర్తులో తెలుస్తుంది తప్ప ధర్మరాజు ఇప్పుడు నారదులకు చెప్పింది ఇదే. సుషుమ్న నాడి వల్ల ప్రపంచం తోసేదే తప్ప అది లేదని చెప్పడానికి ప్రూఫ్ గా ఏం చెప్పారు మీకు? ఆకాశంలో కనిపించే నీలి రంగు నిజమా? ఎండమావిలో కనిపించే నీళ్లు నిజమా? తాడులో కనిపించే పాము నిజమా? ఆ విధంగా మీరు నాలో అంటే పరిపూర్ణంలో అండి, నేను లేకపోతే మీరు చెప్పారు నాలో నేను లేకపోతే నేను పరిపూర్ణమే కదా. నేను పరిపూర్ణం. అవును. నాలో అనేది పరిపూర్ణవాడా? మధ్యలో నేను లేకపోతే అన్నారు కాబట్టి అది ఎరుక. ఆ పక్క నేను పరిపూర్ణమని చెప్పారు కదా, అది నిజం. కరెక్ట్. ఏం అనుమానం లేదు. దీన్నే పరిపూర్ణుడు ఎట్లా చూస్తాడు అనేదాన్ని పరమాత్మ 6వ అధ్యాయం 30వ శ్లోకంలో చక్కగా చెప్తాడు. ఎంత చక్కగా చెప్తారు తెలుసా? చూడండి అక్కడ, యో మాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి అంటాడు. దీని అర్థం చెప్తాను చూడండి. ఇక్కడ పంచభూతాలు గాని అహంకారం గాని ఏం మాట్లాడారు చూడండి. యో మాం పశ్యతి సర్వత్ర అంటే అంతటా నన్ను చూడాలా. సర్వంచ మయి పశ్యతి నాలోనే అంతా చూడాలా. అక్కడ అంత పరిపూర్ణ చూడండి. అంతటా నన్ను, నాలోనే అంతటిని చూడండి. అంతటా నన్ను, నన్నే అంతటాగా చూసేవాడికి ఇప్పుడు ఇక్కడ రెండు వాక్యాలు చెప్పినట్టు కనిపిస్తుంది కదా. చూడ, అంతటా నన్ను నాలో అంతటిని అంటే 2 వాక్యాలుగా తెలుస్తుంది. అందుకని దాన్ని 2 వాక్యాలు కాదు అని చెప్పడం కోసం రెండో లైన్ ఏం చెప్తాడంటే, అతనికి యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచ మై పశ్యతి తస్యాహం, తస్య అతనికి, అహం నేను అంటే పరిపూర్ణం, తస్య అతనికి, అహం అంటే నేను అంటే పరిపూర్ణము, నా ప్రణశ్యామి కనపడకుండా పోదు. కనిపిస్తుంది అని చెప్పరు. మీరు అడిగిన దానికి చెప్తున్నా ఇప్పుడు చెప్పు. ఎట్లా నమ్మాలి, దాన్ని ఎట్లా తెలుసుకోవాలంటున్నారు కదా. అతనికి, ఎవరికి? అంతటా పరిపూర్ణాన్ని, పరిపూర్ణమే అంతటిగా చూసేటువంటి వాడు పరిపూర్ణుడే గనుక అతనికి నేను కనపడకుండా పోను, నాకు అతను కనపడకుండా పోడు. పట్టుకోండి. ఇప్పుడు చాలా స్పష్టంగా నాకు అర్థమైంది. ఎలాగంటే ఇప్పుడు మీరు చెప్పిందని అర్థమైందంటే, నేను ఉన్నాను అనుకుంటేనే భగవంతుడు అంతగా ఉన్నాడని నేను నమ్మగలుగుతున్నాను. నేను లేనుకున్నప్పుడు ఆ భగవంతుడే నేను అయిపోతాను. అదే పరిపూర్ణత. అంతే కదా? కరెక్ట్ అంటారా? పక్క అదే పరిపూర్ణత. అక్కడ రెండోది లేదు. సరే, ఓకే గురుగారు, ఇప్పుడు అర్థమైంది. పరిపూర్ణ చెప్పడానికి ఆయన అదే చెప్తున్నా కదా. దీనికి సపోర్ట్ గా గురువాక్యాన్ని తీసుకోవాలా. నేను చెప్పడం వల్ల మీకు అర్థమైంది అనుకోండి, అది పోతుంది. నేను చెప్పడం వల్ల మీకు అర్థమైతే అదేమైతుంది, కొద్దిసేపు తర్వాత మళ్ళీ డౌట్ వస్తుంది మీకు. అదే మీకు శిలాపలకం లాగా స్తంభం చెక్కినట్లుగా మీకు అర్థం కావాలనుకోండి, మీరే సద్గురు అని మీకే తెలియాలి. అది చెప్తాడు చూడండి. అతను ఏమంటాడంటే 2 వాక్యాలు చెప్పి మన ఇద్దరు కాదడా, అతనికి నేను కనపడకుండా పోను, నేను అతనికి కనపడకుండా పోను, ఇంత 2 వాక్యాలను కలిపి ఒకే భావాన్ని వ్యక్తం చేశారు చూడండి. అతనికి నేను కనపడకుండా పోను, నాకు అతడు కనపడకుండా పోడు అంటే భౌతికంగా ఇద్దరై ఉన్నప్పటికీ ఆ ఇద్దరిలో ఉండే భావన ఒకటే కాబట్టి రెండవది లేదు, అంత పరిపూర్ణమే అనేటువంటి భావన అక్కడ ఆయన కృష్ణ పరమాత్మ అంటే వేదవ్యాస మహర్షి ఎట్లా ఆయన చిత్రీకరించారు చూడండి. ఆ శిల్పం చూడండి, శిల్ప చాతుర్యం చూడండి. అంతటా నన్ను, నాలో అంతటిని చూసేటువంటి వాడికి నేను అతనికి కనపడకుండా పోను, అతడు నాకు కనపడకుండా పోడు అన్నాడు. కానీ కనిపిస్తాడు అనే మాట చెప్పలేదట. అది కనిపించడం కాదు, తాను లేదని తెలియడం.
ప్రత్యేకంగా అహంకారం లేదని తెలియడం. అందుకని ఓహో ఇది బట్టబయలే కదా అని పేరాయ బయలుకిప్పుడు పోరా నీవు నేను మృషుని పోతే చాలు అంటే ఎరుక రహితమే లక్ష్యం తప్ప ఎరుక లేనిది రహితం అంటే ఇప్పుడు రహితం చేయడం కాదు కదా. ఇప్పుడు ఇది వరంగా అహం బ్రహ్మాస్మిని సపోర్ట్ చేసినట్టు అవుతుంది కనుక ఏమండి, అది నాగేశ్వర ప్రసాద్ కనిపించింది, అది నాగేశ్వర ప్రసాద్ కనిపించేది మీకు కాదు. నాగేశ్వర ప్రసాద్ ఎరుక అనే కళ్ళలోనే వచ్చాడండి. పూజారి వెంకటేశం వచ్చింది కూడా ఎరుక అనే కళ్ళలోనేనండి. ఈ రెండు లేనిదని తెలిస్తే సపోర్ట్ చేసేదానికి రెండోది ఆడుంది. పరిపూర్ణ గురుబోధతో నాగేశ్వర ప్రసాద్ నుండి ప్రశ్నిస్తున్నది అచల పరిపూర్ణ గురువు అండి, నాగేశ్వర ప్రసాద్ కాదు. ఇక్కడ ఆన్సర్ చెప్పేది పూజారి వెంకటేశం కాదు, సద్గురుమూర్తే. కాబట్టి ఎరుక అనే కళలో నాగేశ్వర ప్రసాద్ వచ్చారు, ఎరుక అనే కళలోనే పూజారి వెంకటేశం వచ్చాడు. మరి ఈ ఇద్దరు ఎరుక అనే కళలో వచ్చారనే విషయం ఇద్దరికీ తెలిస్తే కళలోనే కళ లేదని తెలిసిపోయినట్టే కదా. అది సురస్వప్న రహితం. మీరు నరస్వప్నం నుంచి సురస్వప్నాన్ని చూడాలనుకుంటున్నారు. నో 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 26 అయితే మీరు 26 మీరు 26వ అయి ఉన్నారు. అక్కడ నేను లేని తనిగా మళ్ళీ మీరే పరిపూర్ణం అంతే. మరి ఇంత క్లారిటీగా చెప్పినటువంటి ఆ యొక్క రచయితకు ధన్యవాదాలు తెలియజేస్తూ మనం దీని కన్ఫ్యూజన్ అంతా ఏదైనా మీలుంటే తర్వాత పద్యంలో పోతాదండి. అట్లాగే అట్లాగే దీన్ని పట్టుకెళ్ళాలంటే మన పరమ పురుషుడు ఈ బయలు అంటాడు. నెక్స్ట్ ఇదే బయలు అనే విషయాన్ని మన తర్వాత కంద పద్యంలో స్పష్టంగా తెలియజేస్తారండి. ధన్యవాదాలు తెలియజేస్తూ మనము 930 ఎపిసోడ్ లో 2వ భాగంలోకి వచ్చేసి ఇది కైవల్యాశ్రమం లింక్ కనుక మనకు నిన్నట్లాగా బ్రేక్ అవసరం లేదు. నిన్న మనం ఈ యొక్క దంభో దర్పో అభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. ఇది 16వ అధ్యాయం దైవాసుర సంపద విభాగంలో అసుర సంపద పూర్తిగా తెలియజేసినటువంటి 6 ఆసురీ గుణాలను తెలియజేసిన శ్లోకం అండి. దీనికి మనకు 6 అసురీ గుణాలని స్పష్టంగా మనం తెలుసుకున్నాం. ఏమని? దంభము అంటే నాకు అన్ని తెలుసు, దర్పం అంటే నీకేమీ తెలీదు. నాకన్నీ తెలుసు అనే పూజారి వెంకటేశం కళ, నీకేమీ తెలీదు అనేటువంటి పూజారి వెంకటేశం కళ. నెక్స్ట్ నెంబర్ 3 అభిమానము. అభిమానం అంటే తాను మాత్రమే నిజము, తాను మాత్రమే ఈశ్వరుడు, ప్రత్యేకంగా దేవుడు లేడు, నేనే దేవుడు అని గర్వించేటువంటి దృష్టితో. అయితే మీరు ఇందాక చెప్పింది ఇదే ఇట్లా వస్తుందేమోనని అది అనిపించుకునేది ఎవరో పూజారి వెంకటేశం, పరిపూర్ణం కాదు. వాడు పూజారి వెంకటేశం అట్లా అనిపించుకుంటే వాడి పత్రం వాడిదే, నీకు సంబంధం ఏముంది? అదే నువ్వు పరిపూర్ణంగా నువ్వు ఆలోచించినావు అనుకో, అప్పుడు ఆలోచించేవాడు లేడు కదా. కాబట్టి ఈ అభిమానము అంటే దంభము అంటే నాకన్నీ తెలుసు, దర్పము అంటే నీకేమీ తెలీదు, అభిమానం అంటే నేను మాత్రమే నిజం. ఇది దీపపు కాంతిని చూసి మిడత వ్యాకుల పొందినట్లుగా చెప్తాడు వాడు. వాడిలో భయం ఉంటది అట్లా చెప్పినాడంటే. సూర్యకాంతి దగ్గర సూర్యుడి దగ్గర పోయి పురుగు నిలబడదు. ఇట్లా మరి అభిమానం అనేది అది పిరికితనము నిజానికి. అటువంటి వాడికి క్రోధం ఉంటది. క్రోధం యొక్క లక్షణం చూసాం మనం. ఎదుటి వ్యక్తికి గౌరవం లభిస్తుంటే లేకపోతే సుఖ సంపదతో సుఖంగా ఉంటే, ఎదుటి వ్యక్తి సుఖంగా ఉంటే ఓర్వలేనితనమే క్రోధము. అంతేనండి. ఇప్పుడు అభిమానం అంటే ఇప్పుడు నథింగ్ బట్ నేను అంటే ఇది నేను అనే భావనే కదా ఎక్కువ, అంతే కదా? అవును, నేను అనే భావన అభిమానము. అభిమానం దాని నుంచి అరిషడ్ వర్గాలు వస్తాయి. అవును, నేను అనే భావన లేనటువంటి నేను ఒరిజినల్ పరిపూర్ణం. అది 4 క్రోధము. ఎదుటి వ్యక్తి సుఖంగా ఉన్నాడని ఓర్వలేనితనము. పారుష్యము. పారుష్యం అంటే
అతని నోట్ల నుంచి ఆ మాటలు బయటకు వస్తూ ఉంటే ఆ యాక్షన్ లోకి వచ్చేసినప్పుడు కోపము యాక్షన్ లోకి వచ్చేస్తే అది పారుష్యం. అది మాటలు ములుగుచ్చుకున్నట్టుగా కోసినట్టుగా ఉంటాయి. అతని నోటి తేళ్ల వర్షం కురుస్తుంటుంది. అది పారుష్యం. ఈ ఐదింటిని కలిపి అజ్ఞానం అని చెప్పారని. కాబట్టి ఈ ఐదింటిని కలిపిన స్థితిని అజ్ఞానం అంటారని నిన్నటి ఎపిసోడ్ వరకు తెలుసుకున్నాం మనం. ఈరోజు ఆరింటిని కలిపి మనకు సంక్షిప్తంగా తెలియజేస్తారు జ్ఞానేశ్వరి. తీసుకోండి, జ్ఞానేశ్వరి తీసుకోండి. ఈ రీతిన 6 దోషాలు చక్కగా వివరించబడింది కదా. ఈ 6 మాత్రమే అనుకుండేరు. ఈ పాము యొక్క శరీరం చిన్నదైనప్పటికీ దాని యందు విషయం భయంకరంగా ఉండే రీతిన. యారు దుర్మార్గుడిది అంత చిన్న విషయం కాదు. అంత పెద్ద కురుక్షేత్ర యుద్ధం చేయించిన దుర్యోధనుడి మైండ్ లో నుంచి ఈ 6 దుర్యోధనుడి మనసులో నుంచి చిన్న ఆలోచన. కాబట్టి ఇది తేనె పూసిన కత్తి లాంటిది. ఇది అంత చిన్నగా కనిపిస్తుంది కానీ 6 3గా వచ్చి ఎట్లుంటది, 6ని 3గా చేసి చూస్తే ఎట్లుంటది తెలుసా? ప్రళయాగ్ని, విద్యుదగ్ని, బడబాగ్ని ఇట్లుంటదంట. ఇవి వీటిని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ప్రళయాగ్ని అంటే సుషుప్తి. ఏదో దీనికంత భయపడే పని లేదు మనం. ప్రళయాగ్ని అంటే ముందు వాచ్యార్థం చెప్పేసిదే చెప్పండి. మీకు ఎలా అంటారో చెప్పండి గురుగారు. వాచ్యార్థం అంటే ప్రళయాగ్ని అంటే మొత్తం సృష్టిని కబలించేటప్పుడు వచ్చే అగ్ని అండి. ఓకే, ప్రళయాగ్ని. ఓకే. సూర్యుడి చుట్టూ సూర్యుని గురుత్వాకర్షణ శక్తి వలన సూర్యుడికి, భూమికి, చంద్రుడికి ఉండే సంబంధం వల్ల భూమి ప్రవర్తిల్లుతుంది కదా. ప్రళయాగ్ని వచ్చినప్పుడు సముద్రంలో నుంచి వస్తుంది అగ్ని. అది మొత్తం తాగేస్తుంది. మొత్తం భూమి నీటికి కలిసిపోతుంది. ఆ నీళ్లు మొత్తం తాగేస్తుంది ప్రళయాగ్ని. అది ప్రళయాగ్ని అంటే సృష్టి. ఇది ప్రళయాగ్ని ఓల దశలల్ల వెదజల్లుచు అని వర్ణిస్తాడు ఎర్రన జడివాన్ని. ప్రళయాగ్ని అంటే పూర్తిగా 432 కోట్ల సంవత్సరాల ఈ సృష్టి కంప్లీట్ గా నాశనం అయ్యేటప్పుడు వచ్చేటువంటి అగ్నిని ప్రళయాగ్ని అంటారండి. అంటే అవన్నీ కూడా విత్డ్రా అయిపోతాయి అంటారా? 1 by 1. ఎస్. అంటే ఇప్పుడు భూమి ఏమో నీటిలో కలిసిపోతుంది, నీరేమో అగ్నిలో అంతా లేకుండా పోతుంది, అలా వస్తుంది అంటారా? అంతే అండి. అగ్గి గాలి ఆర్పేస్తుంది, గాలి ఆకాశానికి లయం అయిపోతుంది, ఆకాశానికి లయం అవుతుంది అంటే శూన్యం అని అర్థం. అది ఎలా బయలుదేరిందో అలా ఎండ్ అయిపోద్ది అని. ఓకే. ఇది పూజారి వెంకటేశం నుంచి ఆలోచిస్తే, ఇట్లనే ఇంకో అదే చెప్తాను చూడండి. ఇంకా కొనసాగిస్తాను. ఇది ప్రళయాగ్ని. నెక్స్ట్ విద్యుత్ అగ్ని అంటే ఇప్పుడు సృష్టి స్థితిలో ఉండే సమయంలో ఉండేటువంటి కరెంట్. ఏదన్నారు? ఏ అగ్ని? పిడుగుపాటు సహజంగా విద్యుత్ అగ్ని. విద్యుత్ అగ్ని. విద్యుత్ అండి, కరెంట్. అంతేనండి. విద్యుత్ అగ్ని ఉంటది, అది కనపడకుండా. విద్యుత్ అగ్ని కళ్ళలాంటిది అది. ఇది కనపడదు అసలు. బడబాగ్ని అంటే సముద్రం లోపల ఉండేది. అవునండి. ప్రళయాగ్ని అంటే సృష్టి పోయేటప్పుడు వచ్చేది. అవును. విద్యుత్ అగ్ని అంటే కరెంట్ లో ఉండేది. బడబాగ్ని అంటే సముద్రం కింద ఉండేది. ఈ 3 సంఖ్యను బట్టి చాలా కొద్దిగా కనిపిస్తున్నాయి కానీ ఈ అగ్నులు బగ్గున మండితే ఆ ఆహుతికి విశ్వమంతా కూడా సరిపోదు, విశ్వమంతా శూన్యం అయిపోతాయి. అంతే కదా. ఇప్పుడు వాచ్యార్థం ఇది. మనం 24లో నుండి వినడం, అవిద్యలో నుంచి మాట్లాడుకోవడం. దీని మరి చదువుకుంటే మనకేం రాదు, మనకేం తెలియదు. మీకు అసలు లక్ష్యార్థం ప్రకారం చెప్తాను చూడండి. ప్రళయాగ్ని అంటే సుషుప్తి. సుషుప్తిలో సుషుమ్న సైలెంట్ ఏం లేదండి. ఇదేనా మీ దగ్గర నుంచి ఎక్కువ డిస్టర్బెన్స్ వచ్చేస్తుందండి, మీరు ఒక్కరే ఉండేది అన్ని. అంటే ఎటువంటి డిస్టర్బెన్స్ గురుగారు? ఒక పిచ్చుకలు లాంటి మోత లేదా వేరేనా? అదే మీరు చెప్పి అది కూడా మీకే తెలుస్తుంది కదా. పిచ్చుకలు అయితే ఓకే. వినండి. ఇప్పుడు మనం చెప్పుకున్నది వాచ్యార్థం అండి. దీని లక్ష్యార్థం చెప్తానండి. దీని లక్ష్యార్థం ఏంటంటే ప్రళయాగ్ని అంటే సుషుప్తి అండి. అక్కడ సుషుమ్న నాడి ఆబ్సెంట్ గా ఉంటుంది, ఏమి ఎరుక అనేది ఉండదు.
ప్రళయాగ్ని తర్వాత విద్యుదగ్ని అంటే కళ, సుషుమ్నాలో నుంచి వచ్చే కళ, అక్కడ కళ కలగనేవాడు తెలుస్తాడు. బడబాగ్ని అంటే నీలో ఉండేటటువంటి జాగ్రత్త అవస్థ. ప్రళయాగ్ని అంటే సుషుప్తి, విద్యుదగ్ని అంటే కళ, బడబాగ్ని అంటే జాగ్రత్త సుషుప్తి. ఓకే, ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే సుషుప్తి అంటే ప్రళయం కదా. ఇప్పుడు ప్రతిరోజు మనకు ప్రళయం జరుగుతుంది, కానీ నిద్రపోతాం, అక్కడ ఏం తెలియట్లేదు, కానీ మరుసటి రోజు మళ్ళీ నేను సంస్కారాలు ఎత్తుకుని మళ్ళీ వచ్చేస్తాం ప్రపంచంలో. ఇది ఎట్లాంటిదంటే విద్యుదగ్ని అంటే, విద్యుదగ్ని అంటే ఎర్త్ ఫేస్ రెండు కలిస్తే కరెంట్ షాక్ కొడుతుంది. అది కలవనంత వరకు అది ఎక్కడ కలిపితే షాక్ కొడుతుంది, ఎక్కడ కలిపితే కొట్టదు అనేది ఒక పద్ధతి ఉంది దానికి. బల్బులో కలిస్తే వెలుతురిస్తుంది, నా చేతితో రెండు కలిపితే నాకు షాక్ కొడుతుంది. అట్లా ఈ కళ అనేటువంటి లాంటిది విద్యుదగ్ని, అది నాలోనే. ప్రళయాగ్ని సుషుప్తి, అది నేను నిద్రపోవడమే. బడబాగ్ని అంటే జాగ్రత్త అవస్థ, ఎక్కువ అనర్థాలకు కారణమైన అవస్థ జాగ్రత్త అవస్థ. అవును, ఎక్కువ జాగ్రత్త అవస్థ అన్ని అనర్థాలకు కారణం అండి. అది ఎక్కువగా జాగ్రత్త అవస్థలో ప్రభావితం చేస్తుంది, దాన్ని బడబాగ్ని అంటున్నాను మీకు నేను. ఏం లే, కొద్దిగా మాటలు కలుపుతాడు, రాజకీయాలు వచ్చేస్తాయి ఇక్కడికి. రెండు పార్టీలు వచ్చేస్తాడు, ఈడు ఆ పార్టీ, వాడు ఈ పార్టీ, ఏదేందో వచ్చేస్తాయి. నిజానికి వాళ్ళకి అవసరం లేని వ్యవహారం అది. కాబట్టి ఈ యొక్క నోరు పెట్టుకుని ఊరికే ఉండలేడు. పరిపూర్ణ బోధ తెలిసినటువంటి వాడు ఏమీ మాట్లాడడు. మాట్లాడే మాటల్లో మాట్లాడడం అంటే మోగోడు అయిపోతాడని కాదు, అతని మాటల నుంచి ఎలాంటి ఏమంటారు దాన్ని, ఇది నాకు అనుభవమేనండి. నెగిటివ్ సమస్య రాదు, నెగిటివ్ పాజిటివ్, మళ్ళీ నెగిటివ్ అయినప్పుడు పాజిటివ్ అనేది వస్తుంది. అతని మాటల వల్ల ఎలాంటి ప్రభావితం చేయడు, ఇతరులని ఎలాంటి ప్రభావితం చేయడు. పరిపూర్ణుడి మాటల వలన ఇతరులు పరిపూర్ణులు అవుతారో లేదో పర్వాలేదో తెలియదు, కానీ ఇతని వల్ల మాత్రం ప్రపంచానికి ఎఫెక్ట్ ఉండదండి. అది ప్రభావితం చేయదు, ఖచ్చితంగా అనుమానమే లేదు. ఇది కొంతమందికి వింటున్న ప్రత్యక్ష శ్రోతలకు చాలా మందికి అనుభవమేనండి. అంటే సుమ్మా ఉండు ఇరు అనేది అదే కదా గురుగారు. అది సుమ్మా ఇరు అంటే రమణ మహర్షి చెప్పేది, సుమ్మా ఇరు అంటే ఇదే స్థితి తండ్రి. అది ఎంత క్లారిటీ ఉందో, మీరు ఏం తెలియనట్టు నన్ను ప్రశ్నిస్తారు ఏమిటండి? లేదు, మీరు చెప్పింది నేను చెప్తున్నా అంతే. నేను చెప్పడానికి అవస్థపడుతున్నాను, మీరు నేరుగా చెప్పేస్తున్నారు దాన్ని. కాబట్టి రమణ మహర్షి సుమ్మాయిరు అనేది, సుమ్మాయిరు అంటే మాట్లాడొద్దని కాదు, సమస్యలు కొని తెచ్చుకోవద్దు. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం అండి. మీకు ఇంకా నాకంటే బాగా క్లారిటీ ఉందని నాకు ఇప్పుడే అర్థమైంది. మీరు చెప్పింది గురువు గారు అదే అంతే. వీటి కలయిక వలన ఈ మూడు, ఏది జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, ఈ మూడు వల్ల అంటే ప్రళయాగ్ని, విద్యుదగ్ని, బడబాగ్ని అనబడేటువంటి ఈ మూడు ఆసురీ సంపదకు అత్యధిక బలమనిస్తాయండి. ఆసురీ సంపదకు అంటే ఎరుక ఆసురీ సంపద అని అర్థమైపోయింది మనకు. మానవ శరీరంలో ఈ మూడు ఒక్కసారిగా ఏకత్రితమైతే ఇంకంతే. బ్రహ్మదేవుని పాదాలు పట్టుకుంటే కూడా వాడు సావు నుంచి బయట రాలేడు. వాడికి ఎముడితో భేటీ గ్యారంటీ, ఎముడితో మీటింగ్ గ్యారంటీ. అంటే ఆటోమేటిక్ గా మళ్ళీ బ్రహ్మదేవుడితో కూడా మీటింగ్ అవసరం వాడికి. యముడు అంటే పిలుచుకొని పోయేవాడు, బ్రహ్మదేవుడు అంటే మళ్ళీ తెచ్చి వదిలేవాడు. అంతే కదా, అంతే కదా. యముడు ఏం చేస్తాడంటే తీసుకెళ్తా ఉంటాడు, బ్రో అనే సినిమాలో చేస్తాడు అనమాట పని. అడిగి ఎప్పుడు నాకు టైం లేదు అంటూ ఉంటాడు అనమాట. అరే నాయన 2 ఇడ్లీ తింటే, ఒక ఇడ్లీ తినేసి ఒక ఇడ్లీ వదిలేసి పరిగెత్తాడు వాడు ఆఫీస్కి. ఏం రా నాకు టైం లేదంటూ. సీట్ బెల్ట్ పెట్టుకోరా అంటే ఆ సీట్ బెల్ట్ పెట్టుకునేదానికి టైం లేదంటూ. యాక్సిడెంట్ అయిపోతుంది, చనిపోతాడు. అక్కడ పోయి కూడా వాడు ఆఫీస్కి పరిగెత్తాడు ఆడ. అంటే అటు చూపిస్తారనమాట, మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా. అక్కడ పోతే లోపల ఇదే అర్జెంట్ గా పలానా ఇన్ని పనులు ఉండదు, నేను ఆఫీస్కి పోవాలి కూడా, ఎట్లా ఏం తిరుగుతానంటే ఏంది ఇదంతా అంటే, నువ్వు చచ్చిపోయినవరా అంటాడు. నేను చచ్చిపోయినా, మరి నువ్వెవరు అంటే, నేనే నాయన టైం కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధో, నేను టైం నాయన, నువ్వు క్రియ యొక్క అవధి కాలం అండి.
నేనే టైం అంటాడు అనమాట. క్రియ యొక్క అవధి కాదు. టైం అంటే యమధర్మరాజు అండి. అంటే క్రియ యొక్క అవధి. అవును, కాలం. నేను టైం లేదు అంటాడవే, ఆ టైం నేనే అంటాడు అనమాట. అక్కడ పోయినాక కాలగర్భంలో కలిసిపోవడం, మళ్ళీ ఇతనికి విధిరాత ప్రకారం అటువంటి సంస్కారాల ప్రకారం మళ్ళీ జన్మ కన్ఫర్మ్ అనమాట. అది ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది మెయిన్. బ్రహ్మదేవుడి పాదాలు పట్టుకుంటే కూడా మళ్ళీ వాడిని ఎవరు రక్షించలేరు అంటే అర్థం ఏంటంటే వాడు ఒకరు పట్టుకోవడం కాదు, వాడే రాసుకుంటాడు, వాడి తలరాత వాడిదే. కానీ ఈ దోషములు 6 ఉన్నాయని చెప్తారు. కానీ చూడండి, ఈ దోషములు 6 ఉన్నాయంటే గానీ 3టికి రెట్టింపుగా త్రిపుటి యొక్క డబులు త్రిబులు అవుతూ ఉండడమే. త్రిపుటి జాగ్రత్త, స్వప్న, సుషుప్తిలో జరుగుతున్నటువంటి సంస్కారాలే గాని త్రిపుటి రహితంగా పరిపూర్ణమేనండి. ఇది లేనిదండి. ఇది బాగుందండి. రెట్టింపు కావడం అనేది బాగుంది. ఒకటి నుంచి ఒకటి పాగుతుంది అంతే కదా. ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు దృశ్యం, ద్రష్ట, దృశ్యం, దృక్కు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ రెట్టింపు అయ్యి ఆఖరికి మనం దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతున్నాం. ఇప్పుడు రాసుకోండి, చెప్తా ఈ రెట్టింపు సూత్రం. ఐన్స్టీన్ చెప్పారు, E = mc². E = mc². ఓకే. ఈ అంటే టోటల్ శూన్యం అండి. టోటల్ శూన్యం. సృష్టికర్త దేనికి సమానము అని ప్రశ్నిస్తే ఈజ్ సమానానికి గుర్తు కదా. ఈ అనేది టోటల్ అంటే ఆకాశానికి సూచిక. ఈ అనేది ఎనర్జీ. ఎం అంటే మాస్, ద్రవ్యము. సి అంటే లైట్ ఆఫ్ వెలాసిటీ, కాంతి వేగము. ఓకేనా. ఇది సూర్యుని కిరణాలు భూమిని చేరడానికి 8 నిమిషాలు పడుతుంది అంటాడు. సూర్యుని కిరణాలు భూమిని చేరడానికి 8 నిమిషాలు పడుతుంది అంటాడు. అదే ఈ మల్టిప్లై అనమాట. 2 2 4, 4 2 4 అండి. అంతే. 4 4 16 అండి. ఇట్లా పోతా ఉంటది. అవును. అది ఎట్లా పోతా ఉంటుందంటే 432 కోట్ల సంవత్సరాలు దీన్ని మొత్తం. అంతే, ఇంకేం ఎక్కువ లేదు. మళ్ళీ ఈ మళ్ళీ mc², మళ్ళీ ఈ మళ్ళీ mc², మళ్ళీ ఈ మళ్ళీ mc². ఇది కథ, ఐన్స్టీన్ సూత్రం ఇది. అంటే ద్రష్ట మళ్ళీ దృశ్యం అయిపోతాడు, దృశ్యం మళ్ళీ ద్రష్ట అయిపోతా ఉంటాడు. ఇది బ్రహ్మ, యముడు బ్రహ్మ. అంతే కదండి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి 4 చెప్పండి. లేదు, అదే ఈ లేకుండా పోవటమే. అంతే. అట్ట వదిలిపెట్టి 4వ వాడు ఒకడు ఉన్నాడు, వానికి నేను నీకు బోధ చెప్తాను, దాంతో వినండి మీరు అంటే అర్థం ఏంటంటే శూన్య సింహాసనం నుంచి వినండి అని అర్థం. అంతేగాని అది తనీగా ఏదో ఉందని కాదండి. 3 ముక్కలుగా కోసిన పండు 4 కాదు. 3 ముక్కలుగా కోసిన పండు అంతేగాని ఆ పండు 3ట్లోనే ఉంది, 4వది కాదండి. ఇక్కడ అదే విషయం. ఆ 3ంటికి రెట్టింపుగా గలవు. రెట్టింపు mc². రెట్టింపు అంటే 3 2 6 అని మాత్రమే కాదండి. 3 2 6 కాదు. 6 6 36 కూడా మీకు 13వ అధ్యాయంలో ఎక్స్ప్లెయిన్ చేశారు. 37వది పరిపూర్ణంగా చూపించారు కదా. 25 కాబట్టి 26వది పరిపూర్ణంగా చూపించారు కదా. అట్లా అది పోతా ఉంటుంది. ఇంకా ఇప్పుడు చూడండి, ఈ షడ్దోషముల పునాది పైన ఆసురీ సంపద యొక్క బిల్డింగ్ నిర్మించబడి ఉంది. ఆసురీ సంపద యొక్క బిల్డింగ్ నిర్మించబడి ఉంది. ఏం క్లారిటీ చేస్తాడు చూడండి జ్ఞానేశ్వరి. కాబట్టి అది ఎప్పుడు కూడా దుర్బలమగుట లేదు. ఈ సృష్టి లేనిది కాబట్టి దీన్ని నాశనం చేయవలసిన అవసరం లేదు. అది ఆల్రెడీ పరిణామశీలమే. అంతే. సృష్టించబడింది, స్థితిలో ఉండేది నాశనం అవుతుంది. మనం నాశనం చేసుకుని మన శరీరాన్ని మనం నాశనం చేసుకోవాల్సిన అవసరం మనకు లేదు. ఆటోమేటిక్. అంతే, కరెక్ట్. ఉంటే నాశనం చేద్దాం. విచారించి చూసినప్పుడు శరీరం ఉంటే అప్పుడు నాశనం చేద్దాం. అది కదా. లేని శరీరాన్ని నాశనం చేసేదే ఉంది. లేని నేనను శరీరం అబద్ధపు గుర్తుకే తెలుస్తా ఉంది ఆ శరీరం. అంతేగాని అది లేకుండా లేదండి. అది నేను అనేటువంటి ఎరుక అబద్ధపు గుర్తండి. ఆదేయ సంబంధం అండి. పక్కన రండి చూద్దాం. నా శరీరం అని చెప్తావు కదా. శరీరము నువ్వు ఆ కావూరి నాగేశ్వర ప్రసాద్ లేకపోతే పూజారి వెంకటేశ్వర శరీరం ఒకటే. దాని నుంచి బయటకు వచ్చి మాట్లాడలేం కదా. ఇప్పుడు మనం బయటకు వచ్చి మాట్లాడడం అంటే నిజంగా పరిపూర్ణుడై దాన్ని లేకుండా చూడడమే. అంతేనండి, అనుమానమే లేదండి. కాబట్టి దీనికి విరుద్ధంగా అప్పుడప్పుడు పాపగ్రహములన్నీ ఒకే రాశి ఎందు వచ్చినట్లు
నెంబర్ 1 పాపగ్రహములన్నీ ఒకే రాశి ఎందు వచ్చి ఉండునట్లు. నెంబర్ 2 నిందించేవాడి దగ్గరికి అన్ని పాపాలు వచ్చి పడిపోయినట్లు. అది నిందించేవాడి దగ్గరికి అన్ని పాపాలు వచ్చి, ఎందుకంటే నిందించేవాడికి చాలా ఎప్పుడైనా పాపాలు చుట్టుముడతాయి. ఓకే అండి. దాని అర్థం ఏంటంటే అది వాడి నుంచే వచ్చేది బయటకి, అది అదేనండి అతని నుంచే కదా. ఇప్పుడు అతను కల్పించి తిట్టేటువంటి తిట్ల దండకం అంతా యాడ్ నుంచి వచ్చినాయి ఇవి. ఏం తిడతారండి, నేను ఇప్పుడు ఇక్కడ క్లాస్ లో చెప్పలేను గానీ వాళ్ళకి ఆ పదాలు ఎక్కడి నుంచి వస్తాయి మీరు కూడా వింటారు, మీ చుట్టుపక్కల ఏడైనా విన్నారేమో. వాళ్ళ కోపం వచ్చేసిందంటే అది ఎక్కడి నుంచి కోపం వచ్చిందో, ఆ పలుకులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయో పాపమా. ఇక్కడ నేను మాట్లాడలేను, చెప్పలేను అవన్నీ మామూలుగా రావు. పిచ్చి ఉన్మాదం ఉంటేనా ఎన్ని వస్తా ఉంటాయి లోపల. ఎస్, కాబట్టి అటువంటి వాడికి చూడండి, ఇప్పుడు మరణకాలం సమీపించినప్పుడు అన్ని రోగాలు ఒకేసారి వచ్చేస్తాయి అట్టవాడిది. అవును అవును, మరణకాలం సంభవించినప్పుడు అన్ని రోగాలు ఒకేసారి వచ్చేస్తాయి. అంటే కిడ్నీ ఫెయిల్ అవుద్ది, హార్ట్ ఫెయిల్ అవుద్ది, అన్ని చెప్తారు. నెంబర్ 4 అశుభ దినమున రోగములన్నీ ఒకేసారి ఒక్కటిగా కలుసుకుంటాయి. అదండి. నెంబర్ 5 విశ్వాసంతో నిశ్చింతంగా ఉండే మనుష్యుని దొంగకు అప్పగించినట్లు. విశ్వాసంతో నిశ్చితంగా ఉండే మనుషుని దొంగకు అప్పగించినట్లు అనవసరంగా జీవితాన్ని లేనిరుకు అప్పగించేస్తున్నారు ఈ ఆసురీ సంపద ఉండేవాడు. అంటే ఆ లిఫ్ట్ సౌండ్ మీ దగ్గర? అది లిఫ్ట్ కాదు గురువు గారు, లిఫ్ట్ వచ్చే అవకాశం లేదు నా దగ్గర. పర్వాలేదు ఉన్నవేలే. నెక్స్ట్ నెంబర్ 6 బాగా అలిసి ఉండేటువంటి మనిషి అతి పెద్దదగు వరదలో నెట్టివేయబడిన రీతిన 6 దోషాలతో అలిసిపోయిన వాడు మరణం అనేటువంటి కౌగిలిలో చిక్కుకుంటాడు. పైన వివరించిన మాదిరి అతి భయంకర కృత్యములు చేస్తాడు వాడు. ఎట్టంటే మేక యొక్క ఆయువు సమాప్తమైనప్పుడు, మేకకు ఆ రోజు ఆయువు సమాప్తం అయిపోతేనే వాడు వచ్చి కొంటాడు దాన్ని. వాడు ఎవడా కొనేవాడు? అవును, మేకను కొనేటోడు. ఇక మేక మాంసం అమ్ముకునేవాడు కొంటే కావాల్సింది, ఈడే అమ్ముకోవాలి. ఆ రోజుకి అయిపోయి, అంటే వాడు బేరం మాట్లాడుతున్నాడు అంటేనే దీనికి అయిపోయిందని లెక్క. అంతే, దీనికి అయిపోయింది లెక్క. మేక యొక్క ఆయువు, జ్ఞానేశ్వరి ఏమంటాడంటే దాన్ని, మేక యొక్క ఆయువు సమాప్తం అయితే దానిని 7 కొండెలు గల తేలు కరచు రీతినే అంటాడు. ఇంకా ఆ రోజు నిజంగా 7 కొండలు గల తేలు కరచు రీతి అంటే కాలంలో ఎరుక యొక్క రీసైక్లింగ్ ఇదయిందని అర్థం. అంతే, అంతేగాని చూడండి, మేక యొక్క ఆయువు తీరితే ఆ కటికవాడు వచ్చి బేరం మాట్లాడుకుంటాడు. ఈ 6 దోషాలు మనిషిని కాటు వేస్తాయి. 7 కొండలు తేలు కరచు రీతినే అంటే సప్త ధాతువులతో ఉండే ఈ శరీరంలోనేనండి ఎరుక ఉండేది. దీనికి మినహా బయట లేదండి. లేని ఎరుకను లేదని చూసేటువంటి వాడు కూడా అశరీరుడే. అట్లా మోక్ష మార్గం వైపు ఏ కొద్దిపాటి ప్రవృత్తి కలిగి ఉన్నప్పటికీ వాడు ఎరుక మార్గం వైపు పోను అంటాడు. కానీ లేకపోతే ఏమంటాడంటే, నేను మోక్ష మార్గం వైపు రాను, నాదంతా ఆడేం లేదు, పరిపూర్ణం అంటే తనిగి ఆడుంది, నీకు తెలీదు, సంసారమే నిజము అని సంసారంలో మునిగిపోయేవాడిని ఎవరు పట్టుకుంటారు? ఎవరు పట్టుకునేది? తిరుగుతూ ఉంటాడు. అంతే వాడి కథ. హీన యోనుల మెట్లు దిగుతా వచ్చేస్తాడు వాడు. హీన యోనుల మెట్లు అంటే, నేను ఇప్పుడు ఇంపార్టెంట్ మాట చెప్తాను మీకు. హీన యోనుల మెట్లు అంటే మానవ జన్మ నుంచి అసురీ గుణాలు ఎక్కువగా కలిగి ఉండేవాడు ఖచ్చితంగా హీన యోనులు అంటే మానవేతర జన్మలు. మానవేతర జన్మలు అంటే మానవుడు కంటే ఉత్తమ జన్మలు ఉన్నాయా, అధమ జన్మలని ఉండేది? అంతే కదా, ఇతర జన్మలు అంటే అది. హీన యోనులు అంటే అది. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. జడభరతుడి కథ ఉంది పురాణంలో. జడభరతుడు ఏమొద్దనుకుంటే ఒక జింక పిల్ల కనపడితే ఆ జింక పిల్లని సాగినందుకు మళ్ళీ జింక పుట్టిండంట. అది పురాణంలో ఉందా లేదా? ఉందండి. అది ఎగ్జాంపుల్. అంత గొప్ప మహర్షికే, జడభరతునికే జింక జన్మ తప్పలేదంటే నా గురించి చెప్పాలనా? చెప్పండి. కాబట్టి
ఈ ఆసురీ సంపద దగ్గరికి పోయినటువంటి వాడు ఆసురీ సంపద అంటే ఎరుక, ఆసురీ సంపద అంటే ఎరుక. దీని జోలికి పోయినటువంటి వాడు హీన యోనుల మెట్లు దిగుతూ 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 అంతమున లాస్ట్ స్థావరముల కంటే కూడా నీచమైన స్థానానికి పోయి కూర్చుంటాడండి. స్థావరములు అంటే ఏంటి తెలుసా? రాయి. వాటికి వచ్చేస్తాడు లాస్ట్ కి. అంటే మానవ జన్మ నుంచి తర్వాత చిన్నగా ఆవు, పాము, తేలు, ఇంకా పురుగు, పక్షి ఇట్లా వచ్చి లాస్ట్ కి ఏమంటాడు, రాయి కంటే ఈ నీచంగా రాయి కింద ఉండేటువంటి చిన్న పురుగు జన్మ కూడా రావచ్చు, నన్ను అడగబోకండి. అట్టి వాణి యందు ఈ 6 ఒకేసారి ఉంటాయండి. ఈ 6 వాడిని పెంచి పోషిస్తా ఉంటాయండి. ఈ రీతిన మీకు ఇప్పుడు ఈ 2 సంపదలు అంటే దైవీ సంపద 26 సుగుణాలు, ఆసురీ సంపద 6 గుణాలు 6, దైవీ సంపద 26, ఆసురీ సంపద 6. ఇట్లా ఈ 2 విడివిడిగా చెప్పాను కదా. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి ఒకే శ్లోకంలో చెప్తాను చూడండి. ఆ 26ని ఈ 6ని కలిపి ఒకే శ్లోకంలో చెప్తాను. కానీ శ్రీ భగవాన్ ఉవాచ, శ్రీ భగవాన్ ఉవాచ దైవీ సంపత్ విమోక్షాయ, దైవీ సంపత్ విమోక్షాయ, నిబంధాయ ఆసురీమత, నిబంధాయ ఆసురీమత, మా శుచః సంపదం దైవీం, మా సుహ సంపదం దైవీం, మా శుచః సంపదం దైవీం, మా శుచః సంపదం దైవీం, అభిజాతోసి పాండవ, అభిజాతోసి పాండవ. ఇక్కడతో ఒకసారి భగవద్గీత పూర్తయింది. ఇంకొకసారి గుర్తు ఏంటంటే మీకు 2వ అధ్యాయం 11లో స్టార్ట్ అయింది బోధ అని చెప్పాను. అశోచ్యాన్ అంటే ఆడవలసిన పని లేదు అని పెట్టేసేట్టుకున్నాడు. ఈయన పంపు తీసి పెట్టేస్తాడు, పెట్టేశారు. ఈయన 2వ అధ్యాయం 11 పెట్టేశాడు చూడండి. అశోచ్య అన్వశోచస్తం. అర్జున నాయన, అనవసరమైన దానికి ఏడస్తా ఉండవు నువ్వు. నా వాళ్ళు అని మమకారం గట్టిగా పట్టింది నీకు. ఏమీ లేదండి, దుర్యోధనుడిది అహంకారం, అర్జునుడిది మమకారం, అంతేనండి తేడా. ఇద్దరిది ఒకటేనండి. కాబట్టి మాశుచః అంటే అర్థం ఏంటి? అక్కడ అశోచ్య అంటే అర్థం ఏంటి అంటే, శోచ అంటే దుఃఖించుట. అవును. అశోచ్య అన్వశోచస్వం. అసలు దుఃఖించకూడని విషయాన్ని గురించి దుఃఖిస్తా ఉండవు. అది అశోచ్య అనేటువంటి పదానికి దుఃఖిస్తున్నావు అని అర్థం. అవును. మాశుచః. ఇప్పుడు ఇక్కడికి వచ్చేయండి, దీంట్లోకి వచ్చేయండి. ఇక్కడ ఒకసారి భగవద్గీత అయిందని ఎందుకు చెప్పానంటే, మాశుచః, మాశుచః 2వ లైన్ చూడు. నువ్వు ఇంక ఏడు చెప్పని లేదు, నువ్వు పరిపూర్ణుడే. సోకింపకు. ఓకే. ఆడ సోకింపకుందే అంటే సోకించాల్సిన అవసరం లేదు ఇంక. నువ్వు పరిపూర్ణుడే. సేమ్. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. లాస్ట్ సేమ్ పదం. 18వ అధ్యాయం 66. దాన్ని పూర్ణాహుతి అంటారు ఆ శ్లోకాన్ని. 18వ అధ్యాయం 66లో ఇదే లాస్ట్. లాస్ట్ మా శుచః. నువ్వు ఇంక బాధపడే పని లేదు. సేమ్ డైలాగా చూడండి. అది మీరు ఇక్కడ ఒకసారి భగవద్గీత అయిపోయిందంటే ఈ పదం గుర్తొచ్చి చెప్పాను మీకు. అంటే భగవద్గీత ప్రబోధ ప్రారంభంలో బాధపడద్దు, బాధపడాల్సిన అవసరం లేదు. 11వ మరి దైవాసుర సంపత్ విభాగ యోగం 2 చెప్పేసినారు. ఇక్కడ ఒకసారి మాశుచః. ఆ మాశుచః ఏది అంటే 18 అధ్యాయాల తర్వాత లాస్ట్ 66వ శ్లోకంలో బోధ పూర్తయ్యే చోట కూడా మాశుచః. ఈ పదానికి కూడా అదే భావం ఉంటది. అక్కడ అట్లే పైకి తీయండి. మాశుచః అంటే అక్కడే చెప్పారు చూడండి. దీంట్లోనే కనిపిస్తుంది భావం. కొంచెం పైకి ఎత్తండి ఉంటది. ఇక్కడ చూడండి. మాశుచః అంటే భయపడాల్సిన పని లేదంట చూడండి. ఇది నేను ఇప్పుడు చెప్పింది. అక్కడ శోకింపకు అని ఉంది కదా, పదాలు అవే అయినప్పటికీ ఇక్కడ భయపడాల్సిన పని లేదు, ఇంక నువ్వు పరిపూర్ణుడే. ఆ మాట నీకు ఇక్కడే చెప్తున్నా నేను. శోకింపకంటే ఏడవద్దు అంటే ఏడుస్తున్నానేమో అనే భావన వచ్చేసరికి ఏడ్చే పని కాదు ఇలా.
18వ అధ్యాయం చివరి చెప్పే మాట ఇక్కడ చెప్తున్నా మీకు. మీరు పరిపూర్ణులే, వింటున్న సర్వ శ్రోతలారా, సద్గురు భక్త జనులారా, మీరు పరిపూర్ణులేనండి. చూడండి ఎందుకు ఎట చెప్తున్నా తెలుసా? ప్రతిపదార్థం దైవీ సంపత్. ఓ కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు, దైవీ సంపద విమోక్షాయ. దైవీ సంపద విన్నారు. మోక్షం అంటే 26, మోక్షం అంటే పరిపూర్ణము, మోక్షం అంటే ములుగుతు సందు లేకుండా ఉండే తత్వము. అది నువ్వే అని తెలిసిపోయింది నాయన. అది మోక్ష సామ్రాజ్యము, దైవీ సంపద. అది 26 వచ్చి దైవీ సంపద 26 వచ్చి మోక్షం. ఓకే, అంటే అది మోక్ష స్వరూపం. నువ్వు అదే మోక్ష స్వరూపం. అంతేలేండి. ఆసురి నిబంధాయ. నిబంధాయ ఆసురి, బంధాయ కాదు, నిబంధాయ. అన్ని విశేషణ వాడ. దైవీ సంపదలో ఉంటే పూర్తిగా బయటపడిపోయినావు. అవును, ముక్తి అర్హత అయింది. ఓకే, ముక్తిదాయక మోక్ష సామ్రాజ్యం ఇంకా నువ్వే. ఆసురి నిబంధాయ. నిబంధాయ ఆసురి మత. మత అంటే భావించబడును. వాడు బంధంలో ఇరుక్కున్నట్టు వాడికే తెలిసిపోతా దుర్యోధనుడికి. వాడికి అయిపోయా, వాడి పరాజయం వాడికే తెలిసిపోయింది. కాబట్టి నా కోసం ప్రాణాలు ఇచ్చేదానికి చాలా మంది వచ్చి ఉండారండి అంటాడు వాడు. అది అదే మత భావించబడును. వాడు రాక్షసి గుణం కనపడింది కదా. కాబట్టి నిబంధాయ ఆసురి మత. ఆసురి నిబంధాయ మత అంటే ఆసుర గుణములు బంధమునకని భావించబడును. కనుక మా శుచః. నువ్వు దైవీ సంపద కదా, మానవ జన్మ కదా నీది. మానవ జన్మ, అందులో 18 అధ్యాయాలు భగవద్గీత తిన్నావు. ఇంకా నీకు శోకించే అవసరం ఏముంది? ఇంకా నువ్వు అసలు లేదు, ఇంకా నువ్వు భయపడే పని లేదు. ఎందుకు చెప్తున్నానంటే దైవీ సంపదలో పుట్టినావు కదా. అదేనండి అర్థం. దైవీ అభిజాత అసి పాండవ. అభిజాత అసి పాండవ లాస్ట్. అంతేనండి. ముక్తి ఆడు పాండవులుగా జన్మిస్తున్నాడు, ముక్తిదాయకం అయిపోయాడు. అదే చెప్తా ఉండేది. మీ జన్మే, మీ పుట్టుకే మీరు నిర్భయానంద స్వామి శిష్యుడిగా పుట్టావయ్యా. నువ్వు సద్గురు పుత్రుడు అయిపోయినావు. నువ్వు దైవీ సంపదతో ఉన్నావు. నువ్వు మోక్ష సామ్రాజ్యం నీదే. నువ్వే మోక్ష స్వరూపుడు తండ్రి. అట్లా అలా అట్లా అనిపిస్తుంది. అనిపించేది కాదు, అదే అనిపించేది. అదే బాగుంది అనిపించేది నాగేశ్వర ప్రసాద్ కి. మీరు పరిపూర్ణులే. చూడండి, దైవీ సంపద మోక్షదాయకం, అపవర్గ పదవి, అది మాత్రమే ఉంది. అదే నువ్వు, అదే నువ్వు. ఆసురీ సంపద బంధహేతువు. నువ్వు దైవీ సంపన్నుడు కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నాయన. ఇది 5వ శ్లోకం 2 కలిపి ఒకే దాంట్లో పెట్టి దాన్ని ఫలితం చెప్పారు చూడండి. ఇప్పుడు ఈ విషయాన్ని జ్ఞానేశ్వరి ఎలా చెప్తారో చూడండి. ఇదో చూడండి, ఈ రెండింటి యందు అంటే ఫస్ట్ ఏం చెప్పాను మీకు? దైవీ సంపద చెప్పానా, మీకు ఆసురీ సంపద చెప్పానా? దైవీ సంపద చెప్పారు. అంటే అప్పుడే నువ్వు దైవీ సంపద అని తేలిపోయింది. నువ్వు దైవమే, నువ్వే పరిపూర్ణం అని తేలిపోయింది. అవును. మళ్ళీ భవిష్యత్తులో నీకు రాక్షస గుణం అనే దాన్ని అలవాడకూడదని చెప్పాం, అంతేగాని అది అలవాటు చేసుకునేదానికి కాదు కదా. అంతేలేండి. సత్వగుణంలో రజోగుణం ఉండే అవకాశం లేదు. అసలు ఏ గుణం వద్దని చెప్పే నీకు అసుర సంపద చెప్పి నేను చెప్పు. నా చేతులు అని చెప్పినాము. కాబట్టి మొదట చెప్పిన దైవీ సంపద మోక్షం అనే సూర్యుడు, జ్ఞాన సూర్యుడు. అంటే జ్ఞాన సూర్యుడిచే నువ్వు ఉదయింపబడినావో, అచల పరిపూర్ణుడిగా అవతరించావో. ఇంకా రెండవది చెప్పినటువంటి లేనిరుక జీవుల్ని బంధించి మోహంలో బంధించేటువంటి ఏ గొలుసైనా గొలుసే లోహ శృంఖలము. అది ఇనుప సంఖ్యల్లో బంగారు సంఖ్యల్లో పక్కన పెట్టు. వ్యష్టి ఇనుప సంఖ్యలు, సమిష్టి బంగారు సంఖ్యలు కాబట్టి రెండింటిని కలిపి ఒకే మాట పెట్టేశాడు. లోహ శృంఖలమే. శృంఖలం అంటే గొలుసు నాయన. నిబంధాయ, బంధాయ కాదు, గట్టిగా బంధిస్తాది నిన్ను ఎరుక. నువ్వు పరిపూర్ణ సద్గురుమూర్తిని చేరితే నీకు బంధం లేదని తెలిసిపోతా. నీ సంగతి విని భయపడతావేమో నాయన. పగటికి రాత్రిని చూసి భయపడే పనే లేదయ్యా. పగటికి రాత్రిని చూసి భయపడాలా? అవసరం లేదు. రాత్రి పొగులను చూసి భయపడాలయ్యా. అవును. కాబట్టి నువ్వు పరిపూర్ణుడివే, నువ్వేంది భయపడేది?
కాబట్టి ఈ 6 దోషాలు కూడా 6 దోషాలు నీ దగ్గర లేదు, నిన్ను బంధించదు. నువ్వు మాత్రం దైవీ సంపన్నుడు, సాక్షాత్తు దైవ స్వరూపుడివే. కాబట్టి నువ్వు దైవీ సంపదతో కూడిన ధనవయంతుడవై కైవల్య సుఖాన్ని పొందవయ్యా. ఇది మరి దీని అర్థం అండి. తర్వాత ఆ రెండింటిని గురించి కూడా ఈ ప్రపంచంలో ఎలా ప్రవర్తిల్లుతున్నదో తర్వాత ఎపిసోడ్ లో చూద్దామండి. 5వ శ్లోకం కూడా కంప్లీట్ అయిందండి. 6వ శ్లోకం రేపు. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదండి, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసేనండి. దివ్య సంపద ముక్తికి అర్జున హేతువని తెలియవయ్యా. రాక్షస గుణములన్నీ బంధాన్ని కలిగించి తీరునయ్యా. నువ్వు దివ్య సంపద జనితుడే, అందుకే శోకింప పని లేదయ్యా. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పిను గదా. సద్గురు అర్పణ అండి. మంగళం అమ్మ కానివ్వండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకుల కందనిది పరబయలు ఇది అని
పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా. అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణం.